ఎంపీ అరవింద్ గారు మాతో పాటే అక్కడ పాదయాత్రలు పాల్గొని వస్తూ దిశ మీటింగ్ ఉందని చెప్పేసి నిజామాబాద్లో ఆయన మీటింగ్లో ఉన్న టైంలో కవిత గారు సడన్గా ప్రెస్కు రాకన్నా ముందే ఎంపీ అరవింద్ గారి ఇంటి మీద దాడి జరగడం అందరం కూడా ఆశ్చర్యపోయినాం. అంటే నిజామాబాద్ జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాజకీయ భవిష్యత్తు ఆమెకు శూన్యంగా కనిపిస్తుంది, రాజకీయ భవిష్యత్తు ఆమెకు కనబడడం లేదు. కాబట్టి ఏదో విధంగా మాట్లాడి, ఎందుకంటే నేను మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆవిడ ఏం మాట్లాడిందో ఆవిడ కూడా తెలుసా, పత్రికా ముఖంగా ఎంపీ గారు ఏం మాట్లాడారు, మల్లికార్జున్ ఖర్గే గారికి మాట్లాడినట్టు నాకు తెలిసింది, అది కూడా ఎవరో చెప్తే నాకు తెలిసిందే అని చెప్పి వారు మాట్లాడారు. దాని మీద అంత రియాక్ట్ అయ్యే అవసరం ఏంటో ఎవరికి తెలియదు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇటువంటి దాడులు ఇవన్నీ కూడా మేము చూడలేదు. నిజామాబాద్ జిల్లా వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గానికి కూడా సేఫ్టీ లేదు, ఏ వర్గం కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడితే నిజాలు మాట్లాడితే దాడి. ఎంపీ గారు ఎప్పుడు కూడా నిజమే మాట్లాడతారు, ధైర్యంగా మాట్లాడతారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికి పోయినా అరవింద్ గారి పేరు మారుమోగుతూ ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా గెలుపు ఖాయమని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఇది జీర్ణించుకోలేక ఎమ్మెల్సీ గారు అయినటువంటి కవిత గారు నిన్న మాట్లాడడం చాలా తప్పు చేశారు. రాజకీయంగా ఎదుర్కొంటే అని అన్నారు, రాజకీయంగానే మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా రాజకీయంగానే మాట్లాడాలి, కానీ ఈ దాడులు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. రౌడీలాగా, ఎందుకంటే రౌడీల కంటే పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ చూస్తే మేము చాలా నిజామాబాద్ జిల్లా ప్రజలు చాలా, ఎందుకంటే ఇప్పుడు కూడా చేరుకోలేని పరిస్థితి. నేను ఇప్పుడు నిజామాబాద్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా ఎంపీ గారికి కలిసి ఎలా జరిగింది, ఇది తప్పు కదా. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు స్పందించకపోవడం కూడా చాలా తప్పు. ఖచ్చితంగా ప్రజానికానికి జవాబు చెప్పుకోవాలి. మీ పిడి వేసింది తప్పు కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏవైతే 3 పదాలు వాడిందో చాలా దుర్మార్గమైనటువంటి పదాలు మాట్లాడిందో అవి కంపల్సరీ విడ్రా చేసుకోవాలి. ఎంపీ గారికి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఖచ్చితంగా బేషరతుగా ఆమె అపాలజీ చెప్పాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.